గోదాదేవి విశేషమైనటువంటి ఆ యొక్క స్వామిని చేరడం కోసం, స్వామిని పొందడం కోసం చేసేటటువంటి ఈ యొక్క ధనుర్మాస తిరుప్పావై శ్రీ వ్రతంలో, అదేవిధంగా స్నాన వ్రతం అని కూడా అంటారు. ఈ యొక్క వ్రతంలో చక్కగా నిన్నటి రోజున ఈ యొక్క 30 రోజులు కూడా నేను అనేక రకాల నియమాలను పాటిస్తాం. అంటే భోగాలకు సంబంధించినటువంటి ఎటువంటి భోగాలు మేము అనుభవించము ఈ పూర్తయిందాక, ఈ వ్రతం అంతా పూర్తయిందాక. అదేవిధంగా నెయ్యిన్నాం, పాలున్నాం, నెయ్యికి సంబంధించి నెయ్యి తినము, పాలు తాగము. అట్లాగా అవన్నీ కూడా సంపద ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, భోగాలు అనుభవించే వాళ్ళు ఆ పాలు తాగుతారు, నెయ్యి తింటారు. కాబట్టి ఇట్లాంటి భోగాలు అనుభవించేటటువంటివి ఏవి కూడా మేము చేయకుండా నియామనిష్ఠులతో ఈ యొక్క వ్రతాన్ని చేస్తాం. స్వామి మా యొక్క కోరిక నెరవేర్చున్నాయన అని చెప్పేసి పాసురంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క 3వ పాసురంలో గోదాదేవి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క అవతారాలలో ఉన్నటువంటి వామన అవతారాన్ని ఈరోజు ఈ యొక్క పాసురంలో గుర్తు చేస్తుంది అన్నమాట. బలి చక్రవర్తి నుండి తాను పొందగలిగిన సంతోషమది ఆకాశవంతను పెరిగిపోయి లోకాలకు వచ్చిన పురుషోత్తం దివ్య జన్మానందనామము పాడి మనమంతా కూడా ఈ యొక్క తిరుప్పావై వ్రతము పేరున స్నానం ఆచరించుతో దుర్భిక్షము కలగదు. అంటే ఆ యొక్క వామనావతారం ఉన్నటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుని మనం స్తుతిస్తే, ఈ యొక్క వ్రతమంతా కూడా చేస్తే మనకి దుర్భిక్షం అంటే కరువులు రావు. నెలకు 3 సార్లు వర్షాలు పడతాయి. ఆ యొక్క వర్షాలు పడడం వలన ఆ పంట చేలన్నీ కూడా ఎలా పెరుగుతాయి అంటే, వామనావతారంలో ఉన్నప్పుడు చిన్నగా ఉండి ఒకసారిగా ఆకాశానికి ఎదుగుతాడు కదా, అట్లాగా త్రివిక్రముడు అవుతాడు అనమాట. ఆ త్రివిక్రముడు వలె ఆ పంట చేలన్నీ కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆ పెరిగిన తర్వాత ఆ పంట మధ్యలో ఉన్నటువంటి కలిసినటువంటి చేపలు తుల్లి పడుతుంది, ఎగిరెగిరి పడుతూ ఉండగా ఆ చేల మధ్యలో చక్కగా కలువ పూల మీద ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించి దుమ్మెదలు అలా మత్తుగా నిద్రిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్ని హాయిగా ఉన్నాయి అన్నమాట. పంటలన్నీ బాగా పడుతున్నాయి కాబట్టి, వర్షాలు బాగా పడినాయి కాబట్టి చక్కగా ఉన్నాయి. అదేవిధంగా గో సంపద అంటారా, గోవులన్నీ కూడా ఎలా ఉంటాయంటే బ్రహ్మాండంగా, అంటే పంటలు బాగా పడుతాయి కాబట్టి గడ్డి గ్రాసం అంతా కూడా బాగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా బ్రహ్మాండంగా తిని బాగా బలిసినట్టుగా ఉంటాయి. అదేవిధంగా అవి ఆ గోశాలలో ఎలా ఉంటాయంటే, ఆ పొదుగులు ఎలా ఉంటాయంటే గట్టిగా అభివృద్ధిగా ఉంటాయి. సరే, ఆ పొదుగుల్ని తాకగానే కుండలు, అనేక రకాలైనటువంటి కుండల నిండా పాలు వచ్చేస్తాయి. ఆ పాలు వస్తే సంపద వస్తుంది. కాబట్టి సంపద వస్తే మనకి ఇంకా ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఇంత ఉంది. కాబట్టి దుర్భిక్షమైనటువంటిది కలగదు, కరువులు రావు. కాబట్టి మనం అందరము కూడా పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క దేహముతో, పరిశుద్ధమైనటువంటి శరీరముతో, పరిశుద్ధమైనటువంటి మనస్సుతో చక్కగా ఆ యొక్క స్వామి వ్రతాన్ని, స్నాన వ్రతాన్ని, తిరుప్పావై ధనుర్మాస వ్రతాన్ని మనమందరం కూడా చేద్దాం రమ్మని చెప్పేసి అందరినీ కూడా కలుపుకొని ఈ వ్రతాన్ని పిలుస్తుంది అన్నమాట. తల్లి గోదాదేవి 3వ పాసురం. ఆండాజికి తిరువడిగలే శరణం.